నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్. దిస్ ఇస్ కార్తీక్ కర్వ. తెలుగు జనతా భారతీయ తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ దేశం పార్టీ. ఇదేం పార్టీరా బాబు అని కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు వరకు బాబు పొత్తులు పెట్టుకున్న పార్టీలన్నింటినీ ఒక చోట జత చేసి దానికి నామకరణం చేస్తే ఇదిగో ఇలానే ఉంటుంది. అందుకే బాబును పొత్తుల మారి జిత్తుల మారి అనేది. అవసరం అనుకుంటే కేఏ పాల్తో కూడా పొత్తు పెట్టుకుంటాడు బాబు. అలాంటి పొత్తుల మారి ఇప్పుడు ఢిల్లీలో పొర్లు దండాలు పెడుతున్నాడు. మీరెన్ని కండిషన్లు పెట్టినా ఓకే, మీరెన్ని సీట్లు అడిగినా ఓకే, కానీ మాతో పొత్తు పెట్టుకోండి అంటూ దండాలు పెడుతున్నాడు. నాడు తిట్టిన నోటితోనే ఇప్పుడు బీజేపీతో పొత్తుకు రెడీ అయ్యాడు. ఇంతకీ పవన్తో పైసా ఉపయోగం లేదని బాబుకు అర్థమైందా? అందుకే ఢిల్లీలో పొర్లు దండాలు పెడుతున్నాడా? అందితే జుట్టు, అందుకుంటే కాళ్ళు, ఇదేనా బాబు పాలసీ? ఇదే అమిత్ షా దశ, ఆయన కొడుకు. ఏంటి దశ? దేశం అడిగేవాళ్ళు లేకపోతే ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. 16,000 రెట్లు ఆయన కొడుకుల ఆస్తులు పెరిగాయి. నా ఆస్తులు 16,000 కోట్లు పెరగలా. ప్రతి సంవత్సరం నేను ఆస్తులు ఇస్తున్నా. 16,000 రెట్లు పెరిగితే, ఆస్తులు పెరిగితే ఎంక్వైరీ లేదండి. ఆయన వచ్చి దేశం అంతా వచ్చి నీతిపరుడుగా మాట్లాడితే మేము వినాలండి ఆయన నీతి. అదే నిలదీస్తున్న దశ ఈ సభ ద్వారా. నిన్న పలాసలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఎవ్వరు కూడా మీ మీటింగ్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ పోయినా అలాంటి వాళ్ళు రాష్ట్ర ద్రోహుల కింద మిగిలిపోతారు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే సిద్ధాంతాలు విలువలు పనికిరావయ్యా, అవసరాలను బట్టి ముందుకు పోవాలి. రీసెంట్ గా ఓ సినిమాలో వినిపించిన డైలాగ్ ఇది. దీని ప్రస్తుత రాజకీయాల్లో 100% బలంగా నమ్మి తూచా తప్పకుండా ఆచరించే క్యారెక్టర్ చంద్రబాబుది. ఆయన అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటాడు. అవసరం అనుకుంటే తిట్టిన నోటితోనే పొగుడుతాడు. అవసరం తీరాక పొగిడిన నోటితోనే తిడతాడు. తాను గెలవడానికి ఏ స్థాయికైనా వెళ్తాడు. ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు. ఒక్క జగన్ను ఎదుర్కోవడానికి దేశంలో ఉన్న పార్టీలన్నింటితో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. చేతిలో ఉన్న అస్త్రాలన్నీ వాడేస్తున్నా బాబుకు గెలుపుపై 0.5% ధీమా కూడా కనిపించడం లేదు. మొదట్లో మేనిఫెస్టో అన్నాడు, అది కూడా పక్క రాష్ట్రం నుంచి కాపీ కొట్టాడు. ఎలాంటి స్పందన రాలేదు. తర్వాత కొడుకుతో పాదయాత్ర అన్నాడు, లాభం సంగతి దేవుడెరుగు, మరింత నష్టం కలిగింది. ఆ నెక్స్ట్ దత్తపుత్రుడిని రంగంలోకి దింపి పొత్తు అఫీషియల్ చేశాడు. అయినా నో యూస్. కాంగ్రెస్ ను ముందు పెట్టి కొందరు స్టార్ క్యాంపెయినర్లను దింపాడు. అయినా లాభం లేకపోయింది. అందుకే ఇప్పుడు ఆఖరి ప్రయత్నంగా బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో పొర్లు దండాలు పెడుతున్నాడు. శరణు మహాప్రభు అంటూ ఢిల్లీ పెద్దల కాళ్ళ వేళ్లా పడుతున్నాడు. ఇటు బాబు ఢిల్లీకి వెళ్తున్నాడని సంకేతాలు అందాయో లేదో స్వయంగా ఢిల్లీ పెద్దలే ఆయనకు ఆహ్వానం పంపారని ఎల్లో పత్రికలు డప్పు కొట్టడం మొదలుపెట్టాయి. అంతేలేండి, ఢిల్లీలో బాబు పొత్తు కోసం బీజేపీ పెద్దల కాళ్ళ వేళ్లా పడినా దాన్ని రివర్స్ లో రాయగల చతురత ఆ ఎల్లో పేపర్లకు ఉంది. పవన్ ను మధ్యవర్తిగా పెట్టి పొత్తు కోసం బాబు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కాకపోతే బీజేపీ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. అందుకే బాబే స్వయంగా రంగంలోకి దిగి పొత్తు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే పవన్ తో ఉమ్మడి ప్రయాణం చేస్తున్న చంద్రబాబు జనసేనతో మాత్రమే జత కడితే సరిపోదని భావించి కాషాయ పార్టీని కలుపుకోవాలని చూస్తున్నారు. అంతా కలిసి వస్తే గాని వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వలేమని బాబు బలంగా ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. గతంలో బాబు పవన్లు ఇలాంటి స్టేట్మెంట్లు చాలానే ఇచ్చారు. కాకపోతే వీళ్లకు అర్థం కాని విషయం ఏంటంటే ఎంతమంది గుంపు కట్టి వచ్చినా జగన్ను ఎదుర్కోవడం వీళ్ల తరం కాదు. ఈ విషయం బాగానే అర్థమైనా ఏదో ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే కాళ్ళ వేళ్ళ పడైనా పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాడు బాబు. ఇక ఇప్పటికే బీజేపీలోని తన కోవట్ల ద్వారా ప్రధాని మోదీని కలిసేందుకు బాబు చేయని యత్నం లేదు. పవన్ ద్వారా కూడా బీజేపీ పెద్దలకు చాలాసార్లు సంకేతాలు పంపాడు. బీజేపీ కటాక్షిస్తే ఆ పార్టీ పెట్టే ఏ డిమాండ్కైనా ఒప్పుకోవాలని బాబు పవన్ చాలా కాలం క్రితమే డిసైడ్ అయ్యారు. ఇక ఊసరవెల్లి బాబు గతంలో బీజేపీని, ముఖ్యంగా మోదీని దూషించిన విషయం ఎవరూ మర్చిపోలేదు. మోసాల మోదీ ఎంత అనగదొక్కితే అంత రెచ్చిపోతా, మోదీ హఠావో, బీజేపీకి సహకరించే వాళ్ళు దేశద్రోహులు, ఈ దేశంలో అవినీతిని పెంచి పోషించింది మోదీనే, మోదీ ఒక ఉగ్రవాది, ఇలాంటి కామెంట్స్ చేసింది సాక్షాత్తు చంద్రబాబే. ఏం నమ్మకం కుదరడం లేదా? అయితే జస్ట్ ఈ ట్రైలర్ ఓసారి చూడండి. అది బాబు గారి నిజ స్వరూపం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాను, కుటుంబాన్నే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు. మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే, మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఎంత ఒత్తిడి పెంచితే అంత పతనం వస్తుంది తప్ప ఇది పాత బీజేపీ కాదు.
విలువలుండే బీజేపీ కాదు, ఇది మోడీ షా బీజేపీ. ఇది పతనానికి పోతుంది తప్ప ఇది ముందుకు పోయే సమస్య లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇన్ని మాటలని ఇప్పుడెలా బీజేపీతో పొత్తుకు తహతలాడుతున్నారంటే ఆయనంతే. రాజకీయాల్లో విలువలు సిద్ధాంతాలకు చంద్రబాబు ఎప్పుడో నీళ్లొదిలేశారు. నాడు మోదీని ఎదిరించే మొనగాడిని అన్నాడు, ఇప్పుడు కాళ్ళు గడ్డం పట్టుకుంటున్నాడు. నాడు మోదీని దూషించడానికే 100 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టాడు. ఇప్పుడు అదే బీజేపీ పొత్తు కోసం పాకులాడుతున్నాడు. అసలు జనసేనకు 20 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలు ఇస్తే ఇక బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తాడు బాబు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు పొత్తు అవసరం ఎవరికి ఉంది? బీజేపీకా టీడీపీకా? బీజేపీకి 8 పార్లమెంటు 20 అసెంబ్లీ సీట్లు ఇస్తే ఇక టీడీపీకి మిగిలే స్థానాలు ఎన్ని? ఇంతకాలం పచ్చ జెండాలు మోసిన పచ్చ నేతలకు ఈ పొత్తులతో వెన్నుపోటు తప్పదా? ఉన్న సీట్లన్నీ పొత్తుల పేరుతో జనసేన బీజేపీకి పంచిపెట్టే దుస్థితికి టీడీపీ ఎందుకు దిగజారింది? ఢిల్లీలో బాబు పొర్లు దండాలు పెడుతున్న వేళ ఇలా చాలా ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పకపోయినా రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందంటూ ఇన్నాళ్ళు నోటికొచ్చినట్టు వాగి ఇప్పుడు అదే పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటున్నారన్నదే అసలు ప్రశ్న. దీనికి మాత్రం జవాబు చెప్పాలి బాబు. తెలంగాణ పాలిటిక్స్ కాకమేదున్నాయి. కేసీఆర్ ఎంట్రీ తర్వాత అవి మరింతగా వేడెక్కాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయం రసవత్రంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు వచ్చిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కాంగ్రెస్ పై సమర భేరికి సిద్ధమని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయం రణక్షేత్రంలా మారింది. కృష్ణా జలాల పరిరక్షణ ధ్యేయంగా బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభకు సిద్ధమవుతోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జలాల అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది. అటు బీఆర్ఎస్కు పోటీగా అదే నల్గొండ వేదికగా కాంగ్రెస్ కూడా పోటీ సభ నిర్వహించేందుకు సిద్ధమవడంతో తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పీక్స్ కు చేరుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా పొలిటికల్ వార్ అంతకంతకు ముదురుతోంది. అనారోగ్యం నుంచి కోలుకొని కేసీఆర్ రీఎంట్రీ తర్వాత గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. కేఆర్ఎంబీ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేయాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయింది. కృష్ణా బేసిన్లో తెలంగాణ హక్కును కాపాడడం కోసం ఎంతవరకైనా పోరాడతామని చెబుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల పంపిణీ, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ కాక మరింతగా పెంచుతోంది. నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మరింత హీట్ పెంచుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల సమయంలో కృష్ణా జలాల అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చలో నల్గొండకు పిలుపునిచ్చింది. ఇప్పటికే కేఆర్ఎంబీకి కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించడంలో మీరంటే మీరే కారణం అంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో కృష్ణా జలాలతో అత్యధిక లబ్ధి పొందుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంగా సభకు ప్లాన్ చేయడంతో రాజకీయం మరింత హీటెక్కింది. ఇక భారీ జన సమీకరణతో నల్లగొండ సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను కూడా బీఆర్ఎస్ నియమించింది. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులు సాధించడమే ఈ సభ ప్రధాన ఎజెండా అని బీఆర్ఎస్ చెబుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని ఆరోపిస్తోంది. కేవలం సభ మాత్రమే కాదు, నల్లగొండ భారీ బహిరంగ సభ తర్వాత పార్టీ నేతలంతా నాగార్జున సాగర్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది. అదే జరిగితే ఖచ్చితంగా అది వార్తల్లో టాప్ హెడ్లైన్ గా మారుతుంది. అయితే కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతినేలా వ్యవహరిస్తుందన్నది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. భవిష్యత్తులో ఏ ప్రాజెక్టు కట్టాలన్నా, ప్రాజెక్టు నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా వారి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అందుకే కేఆర్ఎంబీ పరిధిలోకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వెళ్లకుండా నిరోధించాలని బీఆర్ఎస్ బలంగా డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో తెలంగాణ వాటా తేల్చకుండానే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం ఏంటన్నది గులాబీ పార్టీ ప్రధాన ప్రశ్న. అయితే ఇప్పటికే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి పరిస్థితిని వివరించారు. ప్రాజెక్టుల అప్పగింతపై తమకున్న అభ్యంతరాలను తెలుపుతూ లేఖను కూడా అందజేశారు. ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ వచ్చిన 2 నెలల్లోనే మీరు అవగాహన రైత్యంతో, తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు. మీరు ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను కప్పుకోవడానికి, అంటే ఆ ఫెయిల్యూర్ను, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం, ఎదురుదాడికి దిగడం, దుర్భాషలు ఆడడం, ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా అని నేను అడుగుతా ఉన్నా.
సరే వ్యక్తిగతంగా రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు అంటే ఎంతైనా తిట్టుకుందాం, ఓకే, కొట్లాడదాం. కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది జాతి భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫనంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. బేషిజాలు కాదు కావాల్సింది, మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. అన్ని అబద్ధాలు అంటే ఇలా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి, రాజకీయాల కోసం కాదు. ఇదంతా కాసేపు పక్కన పెడితే ఈ నెల 13న బీఆర్ఎస్ నల్లగొండలో నిర్వహించాలనుకుంటున్న సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. జిల్లాలో ముందస్తు అనుమతి లేకుండా నెల రోజుల వరకు ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు, బహిరంగ సభలు నిర్వహించడానికి వీల్లేదని ఇప్పటికే జిల్లా ఎస్పీ ఓ ప్రకటన చేశారు. అటు కేసీఆర్ నల్లగొండలో అడుగు పెడితే ప్రజలే అడ్డుకుంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అందరి చూపు నల్లగొండపైనే పడింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటి అనంటే బీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ కూడా అదే నల్లగొండ వేదికగా ఒక సభ నిర్వహించాలని డిసైడ్ అయింది. 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానించడం ద్వారా బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని, సభను విజయవంతం చేసే బాధ్యత తాను తీసుకుంటానని కోమటిరెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే ప్రియాంక సభలోనే మరో 2 గ్యారంటీలైన గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నారు. ఓవైపు పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతూనే మరోవైపు బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవాలని డిసైడ్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఈ పార్లమెంటు ఎన్నికల ముందు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఎవరు ఏ నినాదం ఎత్తుకున్నా, ఎవరు ఏ సభలు పెట్టినా, ఎవరు ఏ పథకాలు ప్రకటించినా, ఎవరు ఏ పాదయాత్రలు చేసినా అవన్నీ ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడానికేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఎవరు ఏ అస్త్రాన్ని ఎంచుకున్నారు, ఎవరు ఏ వ్యూహంతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు, ఫైనల్ గా పార్లమెంటు ఎన్నికల్లో ఎంత లబ్ధి పొందారన్నదే కీలకం. ఏదో అనుకున్నారు, చివరికి ఇంకేదో అయింది. ఎన్నికల సమయానికి ఎంతమంది మిగులుతారో తెలియని పరిస్థితి. మొదట్లో యునైటెడ్ వి స్టాండ్ అన్నారు, చివరకు ఆ స్టాండ్ మీద ఎవరూ నిలబట్టం లేదు. తృణమూల్ ఆప్ ఒంటరి పోరు ప్రకటనలు మొదలు నితీష్ గుడ్ బై చెప్పడం వరకు వరుస షాకులు ఇండియా కూటమిని కుదిపేశాయి. మరిన్ని షాకులు కూటమిని కుదిపేయడానికి సిద్ధంగా ఉన్నాయి కూడా. సరిగ్గా ఇదే సమయంలో తమ దమ్ము చూపించడానికి ఇండియా కూటమి రెడీ అవుతోంది. ముంబై వేదికగా భారీ ర్యాలీ తీయడానికి సిద్ధం అవుతోంది. ఈ ర్యాలీతో కూటమిలోని పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇంతకీ ఇండియా కూటమి వ్యూహం వర్కౌట్ అవుతుందా? కూటమిలోని పార్టీలన్నీ ర్యాలీకి రెడీ అంటాయా? కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ను గద్దె దింపేందుకు విపక్షాలన్నీ ఏకమై ఇండియా అనే పేరుతో కూటమి పెట్టుకున్నాయి. కానీ కలిసి నడవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాయి. యునైటెడ్ వి స్టాండ్ అన్నారే గాని ఐక్యత మాత్రం కొరవడింది. మొదటి నుంచి ఒకరితో ఒకరికి సఖ్యత లేదు. అందరి ధ్యేయం బీజేపీ గద్దె దింపడమే అయినా ఏ ఒక్కరూ తమ ఈగోలను పక్కన పెట్టడం లేదు. ఏ లక్ష్యంతో కూటమి పెట్టారో ఆ దిశగా బలమైన అడుగులు వేయడంలో దారుణంగా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఈ ఇండియా కూటమి ఏర్పాటైన నాటి నుంచి అలా బలంగా అడుగు పడినట్లు ఎక్కడా కనిపించలేదు. ఈ కూటమిని లీడ్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ సైతం ఒంటెద్దు పోకడలకు పోయింది. మొన్న మధ్య జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఒంటరి పోటీతో చేతులు కాల్చుకుంది. ఆ తర్వాత ఒంటరి పోరుకు పోయి తప్పు చేశామని ఒప్పుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ బాటలోనే మిగతా పార్టీలు నడవడం మొదలుపెట్టాయి. ఇక లోక్సభ ఎన్నికలు దగ్గర పడడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రానున్న లోక్సభ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ నుంచి ఒంటరిగా పోటీ చేయాలని తమ పార్టీ నిర్ణయించినట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్లో ఎవరితోనూ పొత్తు ఉండదని ఆప్ క్రిస్టల్ క్లియర్ గా చెప్పేసింది. నితీష్ ఏకంగా ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేసి ఎన్డీఏలో చేరిపోయారు. మరోవైపు అఖిలేష్ యాదవ్ కూటమితో సంబంధం లేకుండా తమ అభ్యర్థులను ప్రకటించేశారు. ఈ వరుస షాక్లు ఇండియా కూటమిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కూటమి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేశాయి. కూటమిలోని పార్టీలు వరుసగా షాకులు ఇస్తున్న సమయంలో ఇండియా కూటమి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. పార్టీలన్నీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని పార్టీలైతే కూటమిలో ఉంటూనే ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నాయంటూ లుకలుకలు వినబడ్డాయి. ఇంకోవైపు ఎవరికి వారే సీట్లు ప్రకటించేసుకుంటున్నారు. దీంతో ఇండియా కూటమి చీలిపోతుందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ వీటన్నింటికీ పులి స్టాప్ పెడుతూ ఇండియా కూటమి సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. తమ ఐక్యతను చాటుకునేందుకు ఇండియా కూటమి భారీ ర్యాలీకి సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులో ముంబైలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టేందుకు ఇండియా కూటమి రెడీ అయింది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష బలాన్ని, తమ ఐక్యతను చాటి చెప్పేందుకు కూటమి ఉమ్మడి ర్యాలీకి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీని ఎదుర్కొనేందుకు కూటమి సై అంటోంది.
అయితే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆప్, డీఎంకే, తృణమూల్, ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి గత ఏడాది భారత కూటమిని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత కలిసి ముందుకు నడిచే విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు కూటమి పూర్తిగా చీలిపోయే దశకు వచ్చిందన్న పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఈ సమయంలో ఓ ర్యాలీ నిర్వహించి మేం కలిసే ఉన్నాం, ఇది మా సత్తా అని చాటి చెప్పే ప్రయత్నం చేయాలనుకుంటున్నాయి. అయితే ఎవరికి వారే సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ముంబైలో చేపట్టబోయే భారీ ర్యాలీలో ఎవరెవరు పాల్గొంటారనేది సందిగ్ధం నెలకొంది. కూటమిలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, అఖిలేష్ యాదవ్ సహా కీలక నేతలందరూ ఈ ర్యాలీకి హాజరవుతారో లేదో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. తమ ఐక్యతను చాటుకునేందుకు ఇండియా కూటమి పక్షాలు ముంబైలో ర్యాలీకి సిద్ధమవుతున్న సమయంలో మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. కూటమిలో భాగస్వామిగా ఉన్న ఉత్తరప్రదేశ్లోని రాష్ట్రీయ లోక్దల్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరనున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ చీఫ్ జయంత్ చౌదరి ఓ బీజేపీ సీనియర్ నాయకుడితో సంప్రదింపులు జరిపినట్టు ఢిల్లీలో టాక్. యూపీలోని కైరానా, బాగ్పత్, మధుర, మ్రోహా లోక్సభ స్థానాలను ఆర్ఎల్డీకి కాషాయ పార్టీ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా యూపీలోని చఫ్రోలీలోని తన తాత చౌదరి చరణ్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిన కార్యక్రమాన్ని జయంత్ వాయిదా వేశారు. ఇండియా నుంచి తప్పుకునేందుకే దీనిని పోస్ట్పోన్ చేశారని, ఎన్డీఏలో చేరడం ఖాయమయ్యాక ఈ ప్రోగ్రాంకు ప్రధాని మోదీ హాజరవుతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఇండియా కూటమికి పెద్ద షాక్ తగలనుంది. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమికి హ్యాండ్ ఇవ్వడం, తాజాగా యూపీలోని ఆర్ఎల్డీ సైతం తప్పుకుంటున్నట్లు ఊహాగానాలు వెలువడడంతో కూటమి నేతలు షాక్ కి గురవుతున్నారు. అయితే ఇండియా కూటమి నుంచి ఆర్ఎల్డీ తప్పుకోవడానికి ప్రధాన కారణం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వైఖరే కారణమని తెలుస్తోంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఎస్పీకి ఆర్ఎల్డీ కీలక మిత్రపక్షంగా ఉంది. రీసెంట్ గా అఖిలేష్ ముజఫర్ నగర్, కైరానా, బిజ్నోర్ లోక్సభ స్థానాల నుంచి ఆర్ఎల్డీ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ప్రకటించారు. ఈ ప్రకటనపై జయంత్ చౌదరి అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఇలాంటి వరుస షాక్ల మధ్య ఇండియా కూటమి ఎలా నిలదొక్కుంటుందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అయితే కూటమిలో కీలకంగా ఉన్న మమతా బెనర్జీ చేజారిపోకుండా కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సంకేతాలు కనిపిస్తున్నా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో కీలకమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ వైదొలిగినప్పటికీ తాము బీహార్లో మిగిలిన పార్టీలతో ఇండియా కూటమిలో భాగంగానే లోక్సభ ఎన్నికల్లో పోటీకి దిగుతామని క్లారిటీ ఇచ్చారు. సో ఇకపై ఎవరు కూటమి నుంచి చేజారిపోకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది. చూడాలి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో. ఏదేమైనా ముంబైలో జరిగే ఇండియా కూటమి ర్యాలీతో ఆ కూటమి భవిష్యత్తు ఏంటనే దానిపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. సో వెయిట్ అండ్ సీ. ఇది వాళ్ళ కరెంట్ అఫైర్స్.